హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్యా. ఈ వీడియోలో మన టాలీవుడ్ టాప్ హీరోస్ అయినటువంటి చాలామంది హీరోలు వాళ్ళ సినిమాల గొప్పతనం గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం పదండి. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి, కొన్ని బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీ హిట్ అవుతుంటాయి. కానీ కొన్ని సినిమాలు ఆ సినిమా పేర్లు ఆ హీరోకి ఇంటి పేరుగా మారుతూ ఉంటాయి. అలా చాలా సినిమాలు ఉన్నాయి, చాలామంది హీరోలు ఉన్నారు. అలా మన టాలీవుడ్ హీరోస్కి వాళ్ళ సినిమా పేర్లే వాళ్ళ ఇంటి పేరుగా మారిన చిత్రాలు ఏంటి, ఆ హీరోలు ఎవరు అనే విశేషాలు క్లియర్గా చెప్పుకుందాం పదండి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు ఉన్నారు. వారిలో కొందరు అగ్రస్థానానికి చేరి తమ స్టార్డంతో చక్రం తిప్పారు. అలా అగ్రస్థానానికి చేరిన హీరోలవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి టాలీవుడ్లో. కొందరివి బ్లాక్ బస్టర్ మరియు ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని చరిత్రలో నిలిచిపోయాయి. మరికొన్ని సినిమాలు ఆ సినిమాలో నటించిన హీరోలకి ఇంటి పేరుగా కూడా మారాయి. ఈ వీడియోలో ఏ హీరోకి ఏ సినిమా తమ ఇంటి పేరుగా మారిందో, ఆ హీరోలు ఆ సినిమాలు ఏంటో ఒక లుక్ వేసొద్దాం పదండి. ముందుగా ఆ కోవలోకి చెందిన హీరో శోభన్ బాబు గారు 1975లో విడుదలైన సోగ్గాడు సినిమాతో ఒక పల్లెటూరి అందగాడిగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు శోభన్ బాబు గారు. ఆ సినిమా విజయంతో సోగ్గాడు అనే పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు ఆయన. మోస్ట్ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు గారిని అందరూ అప్పట్లో సోగ్గాడు అనేవారు. ఆ విధంగా ఆయన టాలీవుడ్ సోగ్గాడిగా మారారు. తర్వాత ఆ కోవలోకి చెందిన మరో హీరో యువ సామ్రాట్ నాగార్జున గారు. బేసికల్గా నాగార్జునని అందరూ అందగాడు అంటారు. ఆ ఫీలింగ్తో డైరెక్టర్ కె విజయభాస్కర్ నాగార్జునతో 2002లో మన్మధుడు అనే సినిమాని తీశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా నుండి నాగార్జునని అందరూ మన్మధుడు నాగార్జున అనే నామకరణం చేశారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో 2008లో నాగార్జున కింగ్ అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా నుండి ఆయన ఫ్యాన్స్ నాగార్జున గారిని కింగ్ నాగార్జున అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా నాగార్జున గారు మన్మధుడిగా కింగ్గా టాలీవుడ్ని విపరీతంగా మెస్మరైజ్ చేశారు. ఆ తర్వాత అదే కోవలోకి చెందిన మరో హీరో నందమూరి బాలకృష్ణ గారు. అభిమానులు ప్రేమగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు బాలయ్య బాబుని. బాలయ్య బాబు సినిమా టైటిల్స్లో సింహం అని పేరు వచ్చిందంటే చాలు సినిమా బంపర్ హిట్ కావడం ఖాయం. అలా సింహం అనే టైటిల్తో వచ్చిన సినిమాల పేర్లు చూసుకుంటే బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమసింహం, లక్ష్మీ నరసింహ, సింహ, జయసింహ, వీరసింహారెడ్డి. ఈ సినిమాలన్నీ హిట్టు, సూపర్ హిట్టు, బ్లాక్ బస్టరు, ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అలా సింహం అనే టైటిల్ ద్వారా సినిమాలు హిట్ అవ్వడంతో బాలయ్య బాబుని ఆయన అభిమానులు నటసింహం బాలకృష్ణ అని పౌరుషంగా చెప్పుకుంటూ ఉంటారు. అలా బాలకృష్ణ గారికి నందమూరి నటసింహం బాలకృష్ణ అని పేరు వచ్చింది. యంగ్ హీరోగా ఉన్నప్పుడు బాలకృష్ణని యువరత్న బాలకృష్ణ అని పిలిచేవారు. యువరత్న అనే టైటిల్తో బాలకృష్ణ గారు యువరత్న రాణా అనే సినిమాని 1998లో విడుదల చేశారు. ఈ సినిమాకి ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించారు. అలా బాలయ్య బాబు తన సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇదే కోవలోకి చెందిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఆయన అభిమానులు ప్రేమగా అన్నయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. 2000 సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య అనే టైటిల్తో సినిమా విడుదల చేశారు చిరంజీవి గారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో చిరంజీవి గారిని అందరూ అన్నయ్య అని పిలిచేవారు. చిరంజీవి గారిని బాస్ అని కూడా పిలుస్తారు. 1995లో విజయబాపినీడు దర్శకత్వంలో బిగ్ బాస్ అనే టైటిల్తో సినిమాని విడుదల చేశారు చిరంజీవి గారు. అలా చిరంజీవి గారు టాలీవుడ్కి అన్నయ్యగా, బాస్గా ఎదిగారు. ఆ తర్వాత ఈ కోవలోకి చేరిన మరో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. పోకిరి సినిమాతో సూపర్ స్టార్గా మారిన మహేష్ బాబుని ప్రిన్స్ మహేష్ బాబు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు. చూడటానికి ప్రిన్స్ లాగే కనిపించే మహేష్ బాబు తన తొలి సోలో హీరోగా నటించిన రాజకుమారుడు సినిమాతోనే ప్రిన్స్గా మారిపోయారు. మొదటి సినిమాతోనే అందరినీ మెస్మరైజ్ చేసి ప్రిన్స్ అనే బిరుదుని సార్థకం చేసుకున్నారు ఆయన. 1999లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా తలుపుకుని మెరిశారు. అలా మహేష్ బాబు గారు తన సినిమా పేరునే ప్రిన్స్ రాజకుమారుడిని ఇంటి పేరుగా మార్చుకున్నారు ఆయన. ఆ తర్వాత ఈ కోవలోకి చేరిన మరో హీరో రెబల్ స్టార్ ప్రభాస్. అందరినీ డార్లింగ్ అని పిలిచే ప్రభాసే మన అందరికీ డార్లింగ్. పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టేస్తున్న ప్రభాస్ 2010లో డార్లింగ్ అనే టైటిల్తో సినిమాని రిలీజ్ చేశారు. బేసికల్గా అందరినీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్ డార్లింగ్ టైటిల్తో కంబ్యాక్ సూపర్ హిట్ సాధించారు. అలా ఆయన సినిమా పేరే ఆయనకి బిరుదుగా మారింది. నెక్స్ట్ ఈ కోవలోకి చేరిన మరో హీరో బన్నీ. అల్లు అర్జున్ ముద్దు పేరు బన్నీ.
ఆ పేరుతోనే 2005లో వివి వినాయక్ డైరెక్షన్లో సినిమాని విడుదల చేశారు అల్లు అర్జున్. అప్పటి నుంచి అందరూ బన్నీ అని పిలవడం పాపులర్ అయింది. అలా ఇంకొంతమంది హీరోలు ఉన్నారు. అలాగా అల్లరి సినిమాతో నరేష్కి అల్లరి నరేష్, వెన్నెల సినిమాతో కిషోర్కి వెన్నెల కిషోర్, చిత్రం సినిమాతో శ్రీనుకి చిత్రం శ్రీను, శుభలేఖ సినిమాతో సుధాకర్ గారికి శుభలేఖ సుధాకర్, షావుకారి సినిమాతో జానకి గారికి షావుకారి జానకి అని పేరు వచ్చింది. మీకు తెలిసిన ఇంకొంతమంది హీరోలు ఎవరైనా ఉంటే కమెంట్లో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.